ప్రైస్తలోనండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో మన అందరితో కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, ఆయన మనల్ని నిత్యము కూడా నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. అదేవిధంగా క్షామ కాలమున, కరువు సమయంలో, అటువంటి తరుణంలో కూడా ఆయన నిన్ను పోషించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. క్షామకాలంలో నిన్ను తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా కుటుంబంలో కొన్ని సందర్భాల్లో కుటుంబాన్ని నడిపించేటువంటి కోణంలో కావచ్చు, పిల్లల యొక్క పోషణ విషయంలో కూడా కావచ్చు, ఎన్నో రీతులుగా నీవు చాలా కరువులో ఉండిపోతూ ఉంటున్నావా? చాలా దీన స్థితిలో నువ్వు ఉండి ఉంటున్నావా? తృప్తి లేక, అంటే సరైనటువంటి రీతిలో కూడా నువ్వు పోషింపబడలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటున్నావా? అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన అందరితో కూడా చక్కని వాగ్దానం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నిన్ను బలపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ప్రియ దేవుడు, కాబట్టి నువ్వు ఏ స్థితిలో కూడా ఆయన మనకు చాలినటువంటి దేవుడిగా ఉండి అన్ని స్థితులలో, అన్ని పరిస్థితిలో కూడా నీ వెంటనే ఉండి ప్రతి క్షణము కూడా నిన్ను నడిపించనై ఉంటున్నాడు. ప్రతి క్షణము కూడా నేను పోషించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి నా పిల్లల యొక్క పరిస్థితి ఏంటి, నా కుటుంబం యొక్క పరిస్థితి ఏంటి అని ఏ విషయంలో ఎందులో కూడా నేను దిగులు పడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే ఆయన క్షామ కాలంలో కూడా నిన్ను తృప్తిపరిచి నిన్ను బలపరిచేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. నిన్ను నిత్యము నడిపించేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. ఆమెన్. మరి ఉదయకాల సమయంలో మీరు ఈ యొక్క మాటలను విశ్వాసంతో మీరు రిసీవ్ చేసుకోండి. ఈ యొక్క వాగ్దాన ఫలము ఈ దినాన మీరు అనుభవించుదురుగాక. ఆమెన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు పేరు పేరున మీరు దీవించండి, ఆశీర్వదించండి, కృపలో మీరు సహాయం చేయండి ప్రభా. దేవా, ఎటువంటి స్థితిలో తండ్రి నీ బిడ్డలు ఉంటున్నారో వారిని మీరు చూచి నాయన మీరు నిత్యము వారిని నడిపించి ప్రభా, వారి యొక్క దీన స్థితిలో కూడా వారిని మీరు పోషించి సమృద్ధిలోనికి మీరు నడిపించి వారిని బలపరిచి స్థిరపరచమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.